అయితే ఈలోగా రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలా చోట్ల తమ పిల్లలు స్కూల్స్కు వెళ్ళడానికి అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పి తల్లిదండ్రులు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు కూడా విద్యా దీవెన, వసతి దీవెన, వాటికి పేర్లు మార్చి ఉండొచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా ఈ హాస్టల్స్ వసతి ఫీజులు ఇవన్నీ కూడా చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు చాలా చోట్ల స్కూల్స్కి వెళ్ళడానికి మొరాయిస్తూ ఉన్నారు, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. కోర్సులు పూర్తయిన వాళ్ళకు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. వీటిపైన మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రకటన చేయడం జరిగింది. వెంటనే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, అదేవిధంగా వసతికి సంబంధించిన బకాయిలు, వీటన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వం లోకేష్ గారు దీనిపైన ఎదురుదాడికి పూనుకుంటా ఉన్నాడు. ఈరోజు జగన్ గారు చెప్పింది 100% వాస్తవం. ఈరోజు దాన్ని బలపరిచే విధంగానే రాష్ట్రంలో అనేక జిల్లాల కలెక్టర్స్ యాజమాన్యాల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. వాళ్ళ కాలేజెస్ని బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తుందని చెప్పి, ప్రాక్టికల్స్ అలౌ చేయకపోయినా, లేకపోతే క్లాసెస్కి అలౌ చేయకపోయినా, వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా యాజమాన్యాల మీటింగ్స్ వేసి వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్స్కి ఈ మేరకు డైరెక్షన్స్ కూడా పంపడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వీళ్ళు స్పందించాల్సి వస్తూ ఉంది. మరి ఎందుకు ఇంత జాప్యం చేసింది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది దీనివల్ల అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా విద్యా దీవెన, వసతి దీవెన కింద దాదాపు 18,000 కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా గతంలో జగన్ గారి ప్రభుత్వం విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎలక్షన్స్ ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం వల్ల అప్పుడు ఇవ్వలేకపోయినాం.